ప్రతి అంశాన్ని వైసీపీ బురద రాజకీయం చేస్తుందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆరోపించారు. 75 సంవత్సరాల వయసులో కూడా చంద్రబాబు వరద ప్రాంతాల్లో మోకాలు లోతు నీళ్లలో నడుస్తూ స్వయంగా బాధితులకి అందుతున్న సహాయక చర్యల్ని పర్యవేక్షించడం గొప్ప విషయమని తెలిపారు. విజయవాడకు ఎప్పటికైనా బుడమేరు దుఃఖదాయిని అని పేర్కొన్నారు. గురువారం గుంటూరు అరండల్పేట 12వ లైన్లో అమరావతి బుక్ హౌస్ లో గురు పూజోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి డొక్కా మాణిక్యవరప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వరదల నేపథ్యంలో అమరావతి రాజధానిపై వైసీపీ విషం చిమ్ముతుందని అన్నారు. బుడమేరు వరద ముంపు నుంచి విజయవాడ ప్రజలకి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వానికి సూచించారు. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనకి ప్రధాన సూత్రధారి మాస్టర్ బ్రెయిన్ సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని అన్నారు. పాత్రధారైన నందిగం సురేష్ కేవలం ఒక సాధనం మాత్రమేనని అన్నారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే మాజీ మంత్రి అనుచరుడు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఎస్సీ వర్గానికి చెందిన నందిగం సురేష్ అరెస్టు జరిగిందని తెలిపారు. అదేవిధంగా 74 ఏళ్ళు 75 ఏళ్ళు వయసున్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి నీళ్లలో దిగి అంతా బాధితులందరినీ పరామర్శిస్తూ యంత్రాంగాన్ని అంతా పురికొల్పుతూ సేవా కార్యక్రమాల్లో ముమ్మరంగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే దాన్ని ప్రోత్సహిస్తూ ఇంకా ఏ విధంగా చేయాలి, పలానా దగ్గర బాధితులు ఉన్నారు, పలానా దగ్గర ఈ అవసరం ఉంది ప్రభుత్వానికి అనే సలహాలు సంప్రదింపులు చేయకుండా కేవలం ఒక ఫోటో సెషన్ లాగా వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని నిందించడం అనేది ఎంత అమానీకరణమో ఒకసారి ఆలోచించమని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. మానవత్వం ఉన్నవాళ్ళు ఎవరన్నా అలా చేస్తారా? విక్టిమ్స్ దగ్గర, బాధితుల దగ్గర, ఒక కష్టాల్లో ఉన్న ప్రజానీకాన్ని దగ్గర వెళ్ళి నువ్వు రాజకీయాల్లో ప్రయోజనాలు ఆశిస్తావా? నువ్వు ఎంత దుర్మార్గపు ఆలోచన ఇది. ఏం చేయాలి? నువ్వు బాధ్యత వ్యక్తిగా పలానా దగ్గర బాధితులు ఉన్నారు, పలానా దగ్గర విక్టిమ్స్ ఉన్నారు, పలానికి దగ్గర గండి పూడ్చాలి, పలానా దగ్గర నీళ్ళలో పడవ కావాలి, లేదా పలానా దగ్గర మెడిసిన్స్ కావాలి, పలానా దగ్గర ఆహారం కావాలని అలాంటి సలహాలు సంప్రదింపులు నీ పార్టీ పరంగా చేసే విధంగా వాళ్ళు పురికొల్పకుండా కేవలం జరిగింది, విపత్తు వచ్చింది, అది ఎవరి చేతిలో ఉండదు. విపత్తు రాగానే ఆ విపత్తులో దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణం అని చెప్పి నిందించడం నీకు అసలు కనీసం మానవత్వం ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అమరావతికి బుడమేరుకి ఏం సంబంధం నాకు అర్థం కాదు. అమరావతిలో మీకు ఇప్పుడు సోకాల్డ్ విలేజెస్ ఉన్నాయి, అమరావతి విలేజెస్ క్రీస్తు పూర్వం ఉన్నాయండి, ఇప్పుడున్న విలేజెస్ కాదు. ఆయనకు తెలియదేమో, జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీ వాళ్ళకి చరిత్ర తెలియదు, సంస్కృతి తెలియదు. వాళ్ళకి ఉన్న విలేజెస్ ఉద్దండరాయపాలెం క్రీస్తు పూర్వం నుంచి ఉంది, అమరావతి క్రీస్తు పూర్వం ఉంది. వెంకటపాలెం కృష్ణదేవరాయల టైంలో వెంకటపాలెం వచ్చాడు, కృష్ణదేవరాయలు ఆయన సైన్యం అంతా వచ్చింది. ఉద్దండరాయపాలెం, వెంకటపాలెం, రాయపూడి ఈ ప్రాంతాలకి శ్రీకృష్ణదేవరాయల టైంలోనే సైన్యాలు వచ్చాయి, వాళ్ళ సైన్యాలు వచ్చాయి. అంటే అప్పటికే గ్రామాలు ఉన్నాయి కదా, అంటే నదిలో కొట్టుకుపోతాయి అట్లా. అందువల్ల ఎంత బుడమేరు ఎప్పటి నుంచి ఉంది? ప్రపంచం పుట్టిన దగ్గర నుంచి, భూమి పుట్టిన దగ్గర నుంచి బుడమేరు ఉంది. బుడమేరు అనేది విజయవాడ దుఃఖదాయని. విజయవాడకి ఎప్పటికైనా బుడమేరు నుంచి ప్రమాదం ఉంటుంది. అది రేరెస్ట్గా మొన్న వచ్చిన దానివల్ల విపత్తు వచ్చింది. ఆ విపత్తు వలన హెవీ వాటర్ రావటం, ఖమ్మం జిల్లాలో ఒకేసారి పెద్ద వర్షాలు రావటం, ఆ వర్షాలు ఎన్నో వేల క్యూసిక్ నీళ్లు ఖమ్మం జిల్లాలో చాలామంది చనిపోయారు. ఖమ్మం జిల్లాలో చాలామంది